వేయించిన శనగపప్పుతో కూడా మనం చేసుకోవచ్చు పొడి. వేడి వేడి అన్నంలోకి ఇందులోకి కాస్త ఆయిల్ వేసి వేయించిన జీలకర్ర వేయాలి. కాస్త వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయాలి. హాఫ్ కప్ ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా ఎర్రగా వేయించాలి. వేసిన శనగపప్పు మనకి ఓ కప్పు నిండా తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నది మనం మిక్సీ పట్టి కారం చేసుకున్నాం. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఈ రెండు మిక్సీ పట్టాక కలిపి పౌడర్ అవుతుంది. పుట్నాల పొడి రెడీ అయింది. ఇందాక చేసిందా. ఇందులో కావాలంటే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సువాసనకి బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, చట్నీలోకి, ఇడ్లీకి, దోశలకి అన్నిట్లకి బాగుంటుంది ఈ పొడి.